అంతా అయిపోయింది. ఇవాళ దర్శనం చేసుకోవాలి అని తీర్మానం చేసుకున్నాను, వచ్చాను. అందాజుగా ఒక 15 సినిమాలు చేస్తున్నాను తమ్ముళ్ళు. అందులో ఒక 7-8 సినిమాలు కంప్లీట్ అయినాయి, డబ్బింగ్ కూడా అయిపోయినాయి, రిలీజ్కి రెడీ అవుతున్నాయి. టైటిల్ ఏంటి? ఎవరో ఏడ్చేది? 7-8 సినిమాలు రిలీజ్కి రెడీ అయినాయి, కానీ టైటిల్స్ ఎందుకో అనౌన్స్ చేయట్లేదు. అది వాల్ పోస్టర్ రిలీజ్ రోజు కానీ, ఫస్ట్ అదేదో రిలీజ్ రోజు కానీ, అలాంటి రోజులనే టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నారు ఈ మధ్య. కనుక నాకు టైటిల్స్ ఏవి కూడా తెలియవు. కానీ ఈ 10-15లో ఒక 4-5 సినిమాలు ఎర్రగా తీస్తాయి. అప్పట్లాగా అన్నా అయ్యలేవు. ఇప్పుడు కొంచెం అంత పెద్దరికంగా, ఒక అమ్మాయి తండ్రిగా, అబ్బాయి తండ్రిగా, ఒక ఊరు పెద్దగా, ఊరుకు శ్రేయోభిలాషిగా, ఇలాంటి క్యారెక్టర్స్. గతంలో నేను చేసిన అన్ని సినిమాలు కూడా 2000 పైచిలుకు సినిమాలు కూడా 41 సంవత్సరాలు సినీ నటుడుగా నా జీవితం. నా ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్. ఈ ప్రశ్నకు బదిలేది ఆహుతి, అంకుశం. ఆహుతి ఈ ప్రశ్నకు బదిలేది ఒకే ఇయర్. అంటే ఆ 2 సినిమాల్లో నేను నటించి 41 days కంప్లీట్ అయిపోయింది. 41 రోజులు, 41 సంవత్సరాలు. 42వ సంవత్సరం నడుస్తుంది. 42 సంవత్సరాలు నటుడిగా జీవించే భాగ్యం ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వటం, నా దేవుడు నాకు ఇవ్వటం ఎంత గొప్ప చెప్పండి. ఇప్పుడు కూడా అదే డ్యాన్సులు వేస్తున్నాను సుమా, అవి కూడా ఉన్నాయి. మొన్ననే కృష్ణారెడ్డి గారి సినిమాలో కొంచెం చూపించిన సాంగ్ నేను వేయలేను, నాకు వద్దన్నాను. నువ్వు వేస్తావు నాకు తెలుసు అన్నాడు. యాక్షన్ అన్నాడు, డ్యాన్స్ చేశాను. కనుక మనకు యాక్షన్ అనగానే వస్తుందన్నమాట కరెంటు అనుకున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ మళ్ళీ నవ్వించబోతున్నాను. మీరందరిగా కూడా నన్ను దీవించాలి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని దేవుని కోరుకోవాలి. ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను.